ఎవ్రీ ఇయర్ 26 జనవరి పురస్కరించుకొని పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వడము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది. ఈ సంవత్సరం మన తెలంగాణ స్టేట్ నుంచి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇవ్వడము చాలా గొప్ప విషయము. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు ఫోకస్గా ఒక పాయింట్ మీద మాదిగ ఎస్సీ వర్గీకరణలో కేటగిరీస్ చేయాలన్నది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తూ ఒకటే రీజన్తో కాజ్తోని అంత ఫోకస్గా ఎన్ని వేరే పొలిటికల్ ఆపర్చునిటీస్ వచ్చినా దానికి ఈల్డ్ కాకుండా ఆ కాజ్ కొరకు ఫైట్ చేసిన ఏకైక లీడరు. దానికి గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ ఇవ్వడం చాలా గొప్ప విషయము. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ గవర్నమెంటుకు కృతజ్ఞతలు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఏ ఫీల్డ్లో డిజర్వ్డ్ క్యాండిడేట్స్కే కరెక్ట్గా పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి రావడం చాలా గొప్ప విషయము. అది బహుజనులకు గొప్ప విషయము. మందకృష్ణ మాదిగ గారు ఆల్వేస్ ఒక కాజ్ మీద ఫోకస్గా ఫైట్ చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాదిగ గారి విషెస్ కంపల్సరీగా అవుతాయని నమ్ముతూ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మందకృష్ణ మాదిగ గారు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ఎప్పుడైనా కానీ ఏంటంటే ఏ ఇష్యూ తీసుకున్నా ఫోకస్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి దానికి సొల్యూషన్ తీసుకొస్తారు. అందులో ఈ ఎస్సీ వర్గీకరణ దాని మీద ఆయన కోర్టుకు పోవడము, గెలవడము, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్తోని సెంట్రల్ గవర్నమెంట్స్తోని లాస్ట్ 20 ఇయర్స్గా ఒకటే ఇష్యూలో పోరాటం చేస్తారు. అది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఏ విధంగా అది సాధిస్తారని నమ్ముతున్నాను. దానికి బీజేపీ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది.